ఫ్రెండ్షిప్ డే రోజు సెలబ్రేషన్స్ కోసం బీచ్కు వెళ్లిన 5గురు స్నేహితులు కొన్ని క్షణాల్లోనే విషాదంలో మునిగిపోయారు. ఒక ఫోటో కోసం సముద్రంలోని రాతిపైకి వెళ్లిన ఇద్దరు యువకులు భారీ అలల్లో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా విశాఖపట్నంలోని పాత గంగవరం బీచ్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విశాఖపట్నం పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్లో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పెదజాలారిపేటకు చెందిన నీతు, రాము తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బీచ్కు వెళ్లడం జరిగింది. మొత్తం 3 యువతులు, 2 యువకులు సముద్ర తీరంలో సరదాగా గడిపారు. ఈ క్రమంలో ఫోటోలు దిగేందుకు సముద్రంలో రాతిపై నిలబడ్డారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీ కెరటం ఎగసిపడ్డంతో నీతు, రాము సముద్రంలో ఒక్కసారిగా పడిపోయారు. అక్కడున్న స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఫలితం కూడా లేకపోయింది. ఒకసారి మీరు వేదా టీవీ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. అక్కడ ఎంత ఫోర్స్గా ఆలోచిందో అల ధాటికి కూడా ఆ ఇద్దరు స్నేహితులు కొట్టుకుపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. కాపాడే ప్రయత్నం చేసినా అక్కడున్న స్నేహితులు ఏం చేయలేని సిచ్యువేషన్ అక్కడ నెలకొందని కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ ఫోర్స్ కూడా చూడొచ్చు, ఎంత ఫోర్స్గా అలా వాళ్ళ మీదకి వచ్చిందో కూడా అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది స్క్రీన్ మీద. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలైతే ప్రారంభించడం జరిగింది. స్థానిక మత్స్యకారుల సహాయంతో గల్లంతైన ఇద్దరి కోసం కూడా సముద్రంలో గాలిస్తూ ఉన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫోటోల కోసం సముద్రంలోని రాళ్లపైకి వెళ్లొద్దని పోలీసులు మరొకసారి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అలల తీవ్రతను తక్కువగా అంచనా వేయడం కూడా ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని, ముఖ్యంగా గంగవరం బీచ్ వంటి ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ భరత్ ఫోన్ లైన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ భరత్, ఒక సెల్ఫీ సరదా ఫ్రెండ్షిప్ డే రోజున 2 నిండు ప్రాణాలని బలిగొన్నట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? ఏదైతే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అంటూ కూడా గంగవరం బీచ్ కి అయితే మాత్రం ఇద్దరు స్నేహితులు వెళ్ళడం అంటూ జరిగింది. అయితే తమ స్నేహితులతో కలిసి వెళుతున్నటువంటి క్రమంలో బీచ్ దగ్గర చాలా సేపు సరదాగా గడిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సెల్ఫీ దిగేందుకు ఆ గంగవరం పోర్టు దగ్గర ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రాళ్ళ మీదకు వెళ్ళి ఫోటో దిగుదామంటూ కూడా సరదాగా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇద్దరు గల్లంతైనటువంటి ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా స్నేహితుల దినోత్సవం రోజు ఇటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా విశాఖకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే గన్నవరం పోర్టుకు వెళ్ళేటటువంటి ఉదయం 9:40 ఆ సమయంలో జారిపడ్డారంటూ కూడా స్థానికులు ఎవరైతే వాళ్ళతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎవరైతే జారిపడినటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు పెద్దజాలారిపేటకు చెందినటువంటి నీతు, రాముగా గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేసుకుని గల్లంతైనటువంటి ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారులతో పాటుగా ఇప్పటికే నేవీ కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నేవీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే కోస్ట్ గార్డ్స్ కూడా రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా గంగవరం పోర్టుకు సంబంధించినంత వరకు కూడా ఈ రోజు ఏదైతే ఆదివారం కావడంతో పూర్తి స్థాయిగా గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో అప్పికొండ అనేటటువంటి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ కు వెళ్ళి అక్కడ పరిసర ప్రాంతాలు చూడడానికి అందంగా కనిపించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కాకపోతే అక్కడ ఉండేటటువంటి కెరటాలు ఎగిసిపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. బాగా రాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం కావడంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సైన్ బోర్డ్స్ కూడా పెట్టడం అంటూ జరుగుతుంది. సైన్ బోర్డ్స్ దాటి లోపలికి వెళ్ళడంటూ కూడా ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది యువత అత్యుత్సాహం ప్రదర్శించి ఫోటోలు దిగడానికి అంటూ ముందుకెళ్లడంతో ఈ స్నేహితులు వీళ్ళు కూడా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఏదైతే కెరటాలకు సంబంధించినంత వరకు ఆటో పోర్టులు ఉండేటటువంటి సమయం ఏదైతే అమావాస్యకి ముందు 2-3 రోజుల పాటు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పౌర్ణమి గడియల్లో కూడా 2-3 రోజుల పాటు ముందు ఒక రోజు తర్వాత ఒక రోజు అంటే 2-3 రోజులు ఈ ఆటో బోట్లు ఉండేటటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కెరటాలు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాంతో పాటుగానే ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కూడా ఉన్నటువంటి నేపథ్యం, అల్పపీడన ప్రభావం పరిధి ఉన్నటువంటి నేపథ్యంలో కెరటాలు అయితే ఎగిసిపడతాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిని కూడా యువత పెద్దగా బేఖాతరు చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంటే భరత్, ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు అని అంటారా? ఒక అలసత్వం కావచ్చు, ఒక నిర్లక్ష్యమే ఈ రోజు ప్రాణాలు బలిగొంది అని అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా ఏదైతే అత్యుత్సాహం అనేది చెప్పుకోవాలి, సెల్ఫీ మోజులో అత్యుత్సాహం. అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా అసలు ఆలోచించే ప్రసక్తే లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే కెరటాల ఉధృతి తీవ్రంగా ఉండేటటువంటి నేపథ్యం. ఎందుకంటే రాళ్ల పైన కెరటాలు పడేటటువంటి సమయంలో ఖచ్చితంగా అది డ్యామేజ్ గానీ ఇంపాక్ట్ గానీ చాలా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో దాన్ని అబ్జర్వ్ చేయాల్సింది పోయి కనీసం ఆలోచన లేకుండా ఏదైతే సెల్ఫీ తీసుకోవాలి లేదా రీల్స్ చేయాలి. కొత్తగా ఈ మధ్య ఈ ఇన్స్టా రీల్స్ కి అయితే మాత్రం పిచ్చి యువతలో చాలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. ట్రైన్ దగ్గర గానీ, బీచ్ లో గానీ, జలపాతాల వద్ద గానీ కనీసం ఒక రకమైన స్టంట్సే చేస్తున్నారు యువత. ఏమీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం పూర్తిగా హెచ్చరికలు జారీ బోర్డులు పెడుతున్నటువంటి నేపథ్యం. ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక మనిషి కోసం మనిషి కేటాయించేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాభా వచ్చి సందర్శకుల ప్రాంతం కావడం, చూసి వెళ్ళిపోవాలంటూ కూడా సైన్ బోర్డ్స్ ఉన్నటువంటి నేపథ్యం. వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ కావాలని ప్రాణాలు పలంగా పెట్టుకుంటూ రీల్స్ పిచ్ లో గానీ, సెల్ఫీ మోజులో గానీ అక్కడ వెళ్తూ తమతో పాటు తమ కుటుంబాలని కూడా శోక సంద్రంలో ముంచేటటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించినంత వరకు తల్లిదండ్రులు పూర్తిగా శోక సంద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కన్న తల్లిదండ్రులు ఆర్తనాదాలకి అసలు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే భరత్, ఇంకొకటి అంటే గాలింపు చర్యలు అక్కడ పూర్తయ్యాయా, ఇంకా కొనసాగుతూ ఉన్నాయా? మీరు అప్రాక్సిమేట్ గా 9:45, 9:50 ఆ టైంలో కూడా ఆ ఇద్దరు స్నేహితులు పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్తున్నారు. మరి ఏంటి అక్కడ బీచ్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉందని అనుకోవచ్చు అంటారు? ఏదైతే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే కోస్ట్ గార్డ్స్ గానీ స్థానిక మత్స్యకారులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులనే ఎక్కువగా అలర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మత్స్యకారులకి ఏదైతే గంగవరం పోర్టు వద్ద ఉండేటటువంటి పరిస్థితులంతా కూడా మత్స్యకారులకు అనువనువు తెలిసేటటువంటి పరిస్థితి. కోస్ట్ గార్డ్స్ కూడా సమాచారం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. వెంటనే రంగంలో దిగినటువంటి కోస్ట్ గార్డ్స్ గానీ, అటువైపు మత్స్యకారులు గానీ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కాకపోతే చాలా పెద్ద ఎత్తున అలలు వస్తున్నటువంటి నేపథ్యం. దాంతో పాటుగా రాళ్లు కూడా అత్యధికంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో వీళ్ళు సెల్ఫీకి దిగినటువంటి పరిస్థితి. అది కూడా బాగా హెవీగా ఉండేటటువంటి రాళ్ల మధ్యలో ఇరుక్కుపోతే బయటికి తేవడానికి చాలా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే రాళ్ళంతా కూడా నీటి అలల ఉధృతికి చాలా షార్ప్ గా తయారయ్యేటటువంటి పరిస్థితి. మనం కొన్ని గతంలో, ఎందుకంటే విశాఖ సంబంధించినంత వరకు బోటు ప్రమాదాల్లో చూసాం. దాంతో పాటు రీసెంట్ గానే ఒక బోటు ప్రమాదంలో జట్టీలో రాళ్ల మీద గుద్దుకుంటేనే బోటు ఎలా తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితి. అటువంటిది మనిషి ప్రాణాలు అనేవి తునప్రాయంగా పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంత షార్ప్ గా ఉండేటటువంటి ఆ ఏరియా అంతా కూడాను రాళ్లతో అత్యధికంగా కొండవాళ్ళ ప్రాంతం కావడం, అత్యధిక రాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి. నిత్యం కెరటాలు ఆ రాళ్ల మీద తగులుతున్నటువంటి పరిస్థితుల్లో షార్ప్ గా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మధ్యలో ఎక్కడైనా మనిషి ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా బయటికి తేలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని మీద కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే ఎవరైతే గజేతగాళ్ళు ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే గజేతగాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరు ఆచూకీ కోసం అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి మత్స్యకారులతో పాటుగా నేవీకి సంబంధించినంత వరకు కూడాను కోస్ట్ గార్డ్స్ ను కూడా రంగంలోకి దించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే నేవీకి సంబంధించిన హెలికాప్టర్లు కూడా రంగంలో దించేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రెసెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.